శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సభాపర్వం ప్రారంభం. కృష్ణార్జునులు ఇష్టసల్లాపాలలో ఉన్న సమయం. ఖాండవ దవ్వన దహన వేళ వారి వల్ల రక్షణ పొందిన మహాశిల్పి మయుడు వారి వద్దకు వచ్చి, నా ప్రాణరక్షణ చేసిన మీకు కృతజ్ఞత తెలుపుకుందుకు అవకాశం ఇప్పించండి అన్నాడు. దానికి అర్జునుడు, నేను ప్రత్యుపకార దృష్టితో నిన్ను రక్షించలేదు అన్నాడు. తాను మహాశిల్పినని, తన హృదయానికి తృప్తి కలిగేందుకు ఏదో ఒక పని చేయించుకోమని కోరాడు మయుడు. అప్పుడు కృష్ణుడు పాండవులకు ఒక చక్కని సభాభవనం నిర్మించిమ్మన్నాడు. మయుడు మనస్సులో మహాసభాభవన నిర్మాణానికి ఆలోచన బీజాన్ని నిక్షేపించి ఒకానొక సుముహూర్తంలో మంగళాచరణం జరిపి, వైదిక స్వస్తి పలికించి, పాయసాన్నదానాలు చేయించి, సువర్ణముద్రికలు కూడా వేదవిధులకు అర్పించి నిర్మాణ కార్యక్రమం ప్రారంభించే ముందు అర్జునుని సమీపించి, విజయ, సభాభవన నిర్మాణానికి అవసరమైన సామగ్రితో మణిభాండం ఒకటి వృషపర్వుని రాజధాని బిందుసరంలో ఉంచాను. దానితోపాటు ఆ నగరంలోనే ఉన్న ఒకానొక గదాదండం భీమసేనునికి బహుకరించాలని ఉంది. అక్కడే వరుణుడు దేవదత్త శంఖం భద్రపరిచాడు. అది నీ చేతులతో ఉండాలి. వాటిని తెచ్చి పని మొదలు పెడతానని సెలవు తీసుకుని వెళ్ళి తిరిగి వచ్చి గదాశంఖాలను వారికిచ్చి భవన నిర్మాణాన్ని సాగించాడు. అంతా అయ్యాక ఒకనాడు ధర్మజుడికి ఆ భవనాన్ని చూపుతూ, ధర్మనందన, ఇంద్రనీలాలను తిరస్కరించే జలాలతో, పద్మరాగారుణ పద్మాలతో, చక్రవాకాది జలపక్షులతో, స్వర్ణమయాలైన మత్స్య కూర్మాలతో, పిల్లగాలికి రేగే నీటి బిందువులతో, తామరపాకులు మత్స్యభ్రాంతి కలిగించే ఈ సరోవరాలకు స్ఫటిక సోపానాలు నిర్మించాను. ఈ పుష్కరుని ఒడ్డున శిలావేదికలన్నీ స్ఫటిక శిలలతోనే ఏర్పాటు చేశాను. అయితే వివేకం లేని వారికి ఇది సరోవరంలా కాక చక్కని భూమిలా ఉంటుంది. ఇక ఈ భవన పరిసరాలలో చల్లని గాలులు వీచే వృక్షాలతో, లతలతో ఉద్యానవనం ఏర్పరిచాను. దీని నిర్మాణ విశేషాలు అన్నీ నేను చెప్పడం మంచిది కాదు. 14 మాసాల వ్యవధిలో దీన్ని పూర్తి చేశాను. ఈ భవన ప్రవేశానికి ముందు జరగవలసిన శాంతిక్రియలన్నీ సాగించండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు. వారు మయుని ఎంతో అభినందించారు. 10,000 మంది వేదవిధులను పంచభక్ష్య పరమాణాలతో, వస్త్రభూషణాదులతో, గోదానాలతో సంతుష్టులను చేసి వారి ఆశీస్సులను పొంది మంగళవాద్య ఘోష మిన్నుమిట్టుతుండగా, వేదవిధులు స్వస్తివాచనం చేస్తుండగా సభాభవనంలో దేవతాస్థాపనం చేసి సింహాసనం అధివసించాడు ధర్మరాజు. ఆ సభాభవన ప్రవేశోత్సవానికి నానా దేశాల చక్రవర్తులు, బహుదూర ప్రాంతాల ఆప్తులు, స్నేహితులు వచ్చారు. అందరికీ ఉచిత రీతిని స్నాన, పాన, భోజన, విశ్రాంతి సౌఖ్యాలు ఏర్పాటు చేశారు. విమల గాంధర్వ విద్యాకోవిదులైన అప్సరసులు నాట్యం చేస్తుంటే, తుంబురు చిత్రసేనులు గానం చేస్తూ సదస్యులకు నయన శ్రవణ తర్పణం చేస్తున్నారు. అలా మహోత్సాహంగా సభాభవనంలో రోజులు గడుపుతుండగా ఒకనాడు వేదాంగ విధుడు, తపస్సంపన్నుడు, పురాణేతిహాస మర్మజ్ఞుడు, ధర్మతత్వ ప్రచారకుడు, కాలజ్ఞుడు, రాజనీతి రహస్యవేత్త, సంగీత కోవిదుడు, మహావక్త అయిన నారద మహర్షి విజయం చేయగా, ధర్మరాజు వినమిత విశిరస్కుడై ఆయనకి ఎదురేగి అర్ఘ్యపాద్యాలు అర్పించి ఉచితాసనం మీద ఆసీనం చేసి కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు నారదుడు, ధర్మనందన, నువ్వు నీ తండ్రి తాతలు నడిచిన న్యాయ మార్గాన్ని నడుస్తున్నావా? నీ రాజ్యంలో ప్రజలందరినీ సమదృష్టితో చూస్తున్నావా? ధనలోభంతో ధర్మకార్యాలను విడిచిపెట్టడం లేదు కదా? అలాగే కామబుద్ధితో ధర్మార్థాలను వదులుకోకూడదు సుమా. ఉదయవేళ దాన ధర్మ కార్యాలు, మధ్యాహ్న వేళ అర్ధార్జన కార్యాలు, రాత్రులు కామోపభోగము సాగించాలని శాస్త్రం ఘోషిస్తోంది. చతుర్దశ స్థాన రక్షణతో చక్రవర్తి షడ్గుణాలు అభ్యసించి ఉపాయ సప్తకం ఎరిగి ఉండాలి. శత్రువు మనకంటే బలవంతుడైతే వానితో స్నేహం చేయాలి. నీ ప్రకృతి జనులెవ్వరూ శత్రుకూటంతో చేతులు కలపకుండా ఉండాలి. ధనం ఉన్నదే అది దుర్వ్యసనాల వైపు మనసును నడుపుతుంది. దాన్ని నిరోధిస్తున్నావా? విషయ వివేచనా శక్తి, భూతకాల విషయస్మృతి, దూరదృష్టి,
నీతిజ్ఞత, తర్కశాస్త్రజ్ఞానం, ప్రగల్భవర్తన ఇవి షడ్గుణాలు. సామ దాన భేద దండ మార్గాలు, మంత్రశక్తి, ఔషధ విజ్ఞానము, ఇంద్రజాలము ఇవి ఉపాయ సప్తకం. రథ గజ తురగ పదాతులు, ధనలేఖన గణన అధికార అంతఃపుర దుర్గ దేశ శాస్త్రబలాదులు కోటకు చతుర్దశ స్థానాలు. ధర్మాధ్యక్ష దుర్గాధ్యక్ష బలాధ్యక్షులు, పురోహిత వైద్య కార్తాంతిక సేనాపతులు ప్రకృతి జనులు. ఆ కాలంలో నిద్రపోయి రాత్రివేళ జాగరణం చేయకూడదని ఎరుగుదువు కదా. ఉషకాలంలో మేలుకాంచి అవసర కార్యాలు నిర్వర్తిస్తున్నావా? ప్రతిపక్షం వారి గూఢచారులు నీ మంత్రులతో రహస్య సమాలోచనలు సాగించడం లేదు కదా. మిత్రుడైనా శత్రువైనా తటస్థుడైనా సరే ఎవరు ఎప్పుడు ఏ పని చేస్తున్నాడో ఒక్కంట చూస్తున్నావా? సందిగ్ధ స్థితులు ఏర్పడినప్పుడు సమర్థులైన మేధావులతో సంప్రదిస్తున్నావు కదా. విశ్వసనీయుడు, విశుద్ధవర్తనుడు, నిర్వహణదక్షుడు, వినిర్మల మనస్వి, ఉత్తమ వంశ సంజాతుడు, కుశాగ్రబుద్ధి అయిన వారినే మంత్రిపీఠం మీద ఉంచాలని ఎరుగుదువు కదా అని నారదుడు అవశ్యమైన రాజనీతిని అంతటినీ ఉపదేశించాడు. విషమ సమస్యలు ఎదురైనప్పుడు ప్రధానులతోనే సంప్రదించాలి కానీ కనిపించిన వారిని అందరినీ సలహా అడగకూడదు. ఇక కోశాగారం ఎప్పుడూ సమృద్ధంగా ఉండాలి. సేద్య వ్యవహారాలకు అవసరమైన సామగ్రిని సకాలంలో అందించాలి. అంతేగాని వారిని ఇతర కార్యకలాపాలకు వినియోగించకూడదు. ధర్మదృష్టి గల శాస్త్రజ్ఞులే విద్యాబోధకులుగా ఉండాలి. 1000 మంది మూర్ఖులను ఆదరించి చేరదీయడం ఎంత వివేకమో, వివేకము గల విద్వాంసును దూరం చేసుకోవడం అంత హానికరం. ఈ విధంగా నారదుల వారు ధర్మరాజుకు రాజనీతిని బోధిస్తున్నాడు. స్వస్తి.